పాన్, ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాలా? దానికోసం వెంటనే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ లింక్ కాని వాళ్ళకి చెప్తాను. లింక్ చేసుకొని వారు మీ 10th క్లాస్ మార్క్స్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ 3 డాక్యుమెంట్స్ ఎత్తుకోండి, పక్కలో పెట్టుకోండి. తర్వాత పేరు గమనించండి. పేరు కరెక్ట్గా ఉందా లేదా, స్పేస్ కరెక్ట్గా ఉందా, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా. చాలామంది గమనిస్తారు, వాళ్ళ పాన్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అట్లా ఉండకూడదు, అప్పుడు పాన్ కార్డ్ లింక్ కాదు. సో ఏ డాక్యుమెంట్లో తప్పు ఉంటే ఆ డాక్యుమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్, పాన్ కార్డులో తప్పు ఉంటే పాన్ కరెక్షన్ సెంటర్, ఆధార్లో తప్పు ఉంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఇచ్చి వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ వచ్చేదానికి 10 days అవుతుంది, పాన్ కార్డ్ వచ్చేదానికి 10 days అవుతుంది. మనకి ఎప్పుడు ఏం అవసరం ఉంటో మనకు తెలీదు. ఎస్పెషలీ ప్రతి ఒక్క నిత్యం ఈ పాన్, ఆధార్ అనేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్గా మారి ఈ రోజుల్లో అవసరం పడినప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి వెంటనే వెళ్ళి మళ్ళీ 10-15 days టైం వేస్ట్ చేయకుండా ఈరోజే ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు తెలుస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అని. ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందంటే నియరెస్ట్ కన్సల్టెంట్ దగ్గర పాన్, ఆధార్ ఇవ్వండి, 1000 rupees చలాన్ కట్టండి, 48 hours లింక్ అవుతుంది. ఒకవేళ పాన్, ఆధార్ లింక్ అయినప్పటికీ కొంతమందికి ఈ తప్పులు కానీ కనిపిస్తే వెంటనే వెళ్ళి డాక్యుమెంట్స్ కరెక్ట్ చేసుకోండి.